ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని ధ్యానాంశము మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8వ వచనము వరకు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహింపరచరి. ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని చిన్నంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక నూతన దినమును మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం చదువుకున్నటువంటి ఈ ధ్యానాంశములో మనిషి యొక్క హృదయ తలంపులు ఎంత చెడ్డవో దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద ప్రసంగంలో ఏదైతే చెప్పి ఉన్నారో ఆ బోధను ఆయన క్రియారూపముగా చేసి చూపించడం ప్రారంభించినటువంటి దినాలు. యేసుక్రీస్తు ప్రభులు వారు మనుష్య కుమారునిగా మనుష్య రీతిగా ఈ భూమి మీద సంచరించినటువంటి దినాలు. ఆ దినాలలో యేసయ్య సువార్తకు అనేక మంది ఆటంకములుగా ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున కాదండి, మత ఉన్మాదముతో ఉన్నటువంటి మత చాఢ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజున దేవుని యొక్క దేవాలయంలో, ఆ రోజున సమాజ మందిరములలో సమాజములో ఉండేటివారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, సువార్త పనికి ఆటంకంగా ఉన్నటువంటి వారు మత ఉన్మాదముతో వారు ఏ రీతిగా అడ్డుపడుతూ ఉన్నారో, ఆనాడు యూదులలో కూడా కొంతమంది లేచి ఉన్నారనమాట. యేసుక్రీస్తు ప్రభులు వారు మనుష్య రూపిగా ఏ రీతిగా అయితే ఆయన బోధ చేస్తూ ఉన్నాడో, ఆయన చేసేటువంటి ప్రతి బోధకు అక్కడక్కడ వారు ఆనాడు కూడా యూదులలో కూడా లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న ధ్యానాంశములో ఒక పక్షవాయువు గల వాణిని ఆయన వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆ పక్షవాయు గల వాళ్ళతో చెప్పినటువంటి మాటను విన్నటువంటి శాస్త్రులు తమ హృదయంలో దురాలోచనలు చేశారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని గురించి మన హృదయంలో ఎప్పుడైతే చెడుగా మనం ఆలోచిస్తామో, ఎదుటి వ్యక్తి గురించి మన హృదయంలో ఎప్పుడైతే చెడ్డ తలంపులు వస్తాయో, అప్పుడే వాటిని ఎరిగేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే ఆ పక్షవాయు గలవానితో చెప్పారు కదా, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ పక్షవాయు గలవానితో చెప్పాడు. ప్రియ దేవుని జనాంగమా, పక్షవాయువు రావడానికి అతని పాపములే కారణమని మనిషిగా మనకు తెలుస్తుందా అండి? తెలియదు. ఎందుకంటే మానవులము దైవాత్మ కలిగిన వారమే, కానీ అంతరములో ఉన్నటువంటి ఆ రోగము ఎందుచేత వచ్చిందో మనం గ్రహించలేని వారము. ఎందుచేత మన హృదయాలలో, మన జీవితాలలో పాపము, మన జీవితాలలో అనేక విధములైనటువంటి వ్యసనాలు, అనేక విధమైనటువంటి బాధలు, ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే, మనముగా చేసినటువంటి దోషములు, మనము దేవునికి విరోధముగా చేయటను బట్టే అవి మనంతట మనమే తెచ్చుకున్నటువంటి పాపములు. కాబట్టి మనలో ఒక రోగము వచ్చిందంటే, మన జీవితంలో, మన కుటుంబంలో ఒక సమస్య వచ్చిందంటే, అది ఎందుచేత వచ్చిందో నీవు గ్రహించలేవు, ఎందుకంటే నీవు మనిషివి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషి రూపిగా ఈ భూమి మీద సంచరించినప్పుడు, జీవించినప్పుడు వారు ఆయనను మనిషిగానే తలంచారు తప్ప ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించలేని గుడ్డివారిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పై రూపానికి మనిషి, కానీ ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడు.
ఆయనలో ఉన్నటువంటి ఆ దైవత్వమును ఆనాటి శాస్త్రులు గ్రహించలేకపోయారు. శాస్త్రి యొక్క జీవితమును మనము ధ్యానం చేశాం. శాస్త్రి ఆనాటి సమాజంలో జరిగేటువంటి విషయాలను వారు క్రోడీకరించి గ్రంథస్థం చేసేటువంటి బ్రతుకు. గొప్ప ధనవంతులుగా ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, మరి సద్దూకయ్యులు ఆనాడు విభజింపబడినటువంటి జనాంగం. వారు మతోన్మాదులుగా ఉన్నారు. మత చాఢ్యంతో కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయుగలవనితో చెప్పిన వెంటనే వారు తమ హృదయాల్లో అనుకున్నారంట కదా, ఈయనేమిటి దేవదూషణ చేస్తున్నాడేంటి, మనుష్యుడు మనిషి యొక్క పాపాన్ని ఎలా క్షమించగలడు, దేవుడు తప్ప ఎవరు చేయలేరు కదా అని ఆలోచిస్తున్న ఆ ఆలోచనలను దేవుడు హృదయంలో వారు చేస్తున్నటువంటి తలంపులను గ్రహించినటువంటి వాడు. వెంటనే ఆయన తన వారి హృదయంలో అనుకుంటున్నటువంటి ఆ దురాలోచనలు, ఆ తలంపులను యేసయ్య ఎరిగి అంటాడు కదా, యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు, నీ పాపములు అని చెప్పి వారిని ప్రశ్నిస్తూ ఒక మాట అంటున్నాడు. మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా అని వారిని ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఈ ప్రశ్న అక్కడ ఉన్నటువంటి ఆ మత ఉన్మాదతో కలిగినటువంటి శాస్త్రులను అడిగారో వారికి ఆలోచన లేదండి. వారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే యేసయ్యను వారు మనిషిగా చూస్తున్నారే తప్ప ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించలేని వారి గుడ్డిగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున కూడా మనం సమాజంలో చూసినట్లయితే దైవావేశముతో పలకబడిన ప్రతి మాటను ప్రజలు నిరర్ధకం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటను వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటను వారు వినలేని వారిగా ఉన్నారు. దేవుని మాటను స్వీకరించలేని వారిగా ఉన్నారు. నేటి సమాజము ఎంత గుడ్డితనంలోనికి వెళ్ళిందంటే దైవజనులు అని చెప్పబడిన వారు కూడా ఈ లోకము చేత పట్టబడిన వారై దేవుని యొక్క మాటలను వక్రీకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషితో, ఒక విశ్వాసితో పైకి బాగానే మాట్లాడుతూ ఆ విశ్వాసి యొక్క జీవితాన్ని మరొకరికి చెడుగా చెప్పే ఆ అలవాటును కలిగి ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, నీవు నీ హృదయంలో నీ తోటి సహోదరుని పట్ల ఏ విధమైనటువంటి నీవు దేవుని యొక్క నీ తోటి సహోదరుని మీద నీ అభిప్రాయం ఏమిటి? నీ తోటి సహోదరుని ప్రేమించే మనసు నీకుందా? నీ తోటి సహోదరుని మీద కొండెములు చెప్తూ ఉన్నావా? నీ తోటి సహోదరుని నీవు చెడుగా చిత్రీకరిస్తూ ఉన్నావా? నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులను ఎరిగే దేవుడు ఒక్కడున్నాడని గుర్తించుకో. నీ హృదయ తలంపులను, నీ హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలను నీకు తలంపు పుట్టక మునిపే నేను ఎరిగి తిని అని దేవుడు చెప్పాడు కదా. ఇన్ని మాటలు తెలిసినటువంటి నీవు నీ తోటి సహోదరుని యొక్క మంచితనాన్ని ఎందుకు గుర్తించలేని వాడిగా ఉన్నావు? ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యలో ఉన్నటువంటి దోషమును పట్టుకోవాలని, యేసయ్యలో పాపమును పట్టుకోవాలని, ఈయన మనిషి కదా, ఈయన దేవుని కుమారుడు కాదు అని ప్రజలలో ఒక చెడ్డ ప్రభావాన్ని సృష్టించాలని ప్రయత్నం చేశారు. ఆయన ఎక్కడ దేవుడు వారికి దొరకలేదండి. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు. ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వారు చూడలేకపోయారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, కొండ మీద ప్రసంగంలో దేవుడు చేసినటువంటి ఆ ప్రసంగము క్రియల రూపంలో ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. ఆనాటి ప్రజలు దేవునిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించలేని గుడ్డివారిగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే యేసయ్య ఈ ప్రశ్న వేశాడో, యేసయ్య ఆ ప్రశ్న వేసినందుకు వారు సమాధానం చెప్పలేకపోయారు. అయితే యేసయ్య అన్నారు కదా, భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు. ఏ అధికారం అండి? భూమి మీద మనిషి కుమారునికి ఏ అధికారం కలదో తెలుసా? పాపములు క్షమించుటకు ఆయనకు అధికారం కలదు.
ఆయనే జవాబు చెప్పాడు. ఎప్పుడైతే ఆ ప్రశ్న వారిని అడిగాడో వారు సమాధానం చెప్పనప్పుడు యేసయ్య వారికి జ్ఞాపకం చేశాడు. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. వారు ఎంత గుడ్డితనముగా ఉన్నారంటే వారు శాస్త్రులు, పరిసయ్యులు, శాస్త్రులే కానీ వారు గ్రంథస్థము చేసేటువంటి వారే. ప్రతి విషయాన్ని ధర్మశాస్త్రోపదేశకుడు ఏదైతే చెప్తాడో దానిని గ్రంథస్థం చేసేటువంటి వారే. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని, ఆ మాటలో ఉన్నటువంటి ఆ పవర్ని, పాపములు క్షమించగలిగేటువంటి ఆ అధికారమును వారు గుర్తించలేని వారిగా ఉన్నారు. ఎప్పుడైతే అలాగున ఉన్నారో యేసయ్య చెప్పారు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకోండి అని వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆ పక్షవాయు గలవానితో చెప్పాడు కదా. ఆ పక్షవాయు గలవాన్ని చూచి అన్నాడు కదా దేవుడు, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచించారా? ఎప్పుడైతే మనిషిలో ఉన్నటువంటి తలంపులు నెరిగిన, దురాలోచనలు ఎరిగినటువంటి దేవుడు వెంటనే ఆ పక్షవాయు గలవానితో అన్నాడు కదా, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీవే నీ ఇంటికి పో అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడంటండి. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుణ్ణి మహిమపరిచారు. ప్రియ దేవుని జనగమ, ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయ తలంపులు దేవుడు ఎరుగును అని నీవు గ్రహించాలి. నీ హృదయంలో నీ సహోదరుని పట్ల, నీ తోటి సహోదరుని పట్ల నీవు ఏ రీతిగా నీవు తలంపులు కలిగి ఉన్నావు? నీ తోటి సహోదరుని ప్రేమించలేని వాడిగా ఉన్నావా? దానిని అలా పెడితే యేసయ్య మాటలో శక్తి ఉందని నీవు గ్రహిస్తూ ఉన్నావా? దేవుని మాట శక్తి గలది. ఆయన అధికారము గలవారి వలె ఆయన అధికారము గలవాని వలె వారికి బోధించాడు తప్ప మనిషి రీతిగా కాదండి. ఎందుకంటే ఈ రోజున నీవు గ్రహించవలసింది, యేసుక్రీస్తులో దైవత్వం ఉందని, యేసయ్య మాటలో శక్తి ఉందని, యేసయ్య మాటలో పవర్ ఉందని నీవు గ్రహించాలి. నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీలో ఏ విధమైనటువంటి తలంపులు కలిగి ఉన్నావు? నీ హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవునిని నీవు కలిగి ఉన్నావా? దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 2వ వాక్యములో దావీదు భక్తుడు అంటాడు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఎంత గొప్ప మాట అండి! మనము కూర్చుండుట, మనము లేచుట ఆయనకు తెలుసును. కాబట్టి మనకు తలంపు పుట్టక మునిపే ఆయన మన మనస్సు గ్రహించుచున్నాడు. ఆయన ఎంత గొప్పవాడండి! ఆయన మనిషే, ఆయన భూమి మీద మనిషే, కానీ దేవునిగా తనను తాను కనపరుచుకున్నాడు. ఆయన భూమి మీద నరుడుగానే ఉన్నాడు, మరొక ప్రక్క దేవునిగా ఆయన ఉన్నాడు. మనుష్యులు ఆయనను మనిషిగానే గుర్తించారు తప్ప ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించలేని గుడ్డివారిగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే ఆయన నోట నుండి వచ్చిన ఆ మాట ఆ పక్షవాయు గలవానిలోనికి వెళ్ళిందో వెంటనే వాడు ఏం చేశాడండి? తన మంచం ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళాడంటండి. మొదట ఏం చేశారు? కొంతమంది వ్యక్తులు ఆయనని మంచముతో ఆయన దగ్గర తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు వెంటనే ఆ పక్షవాయు గలవానితో దేవుడు ఏమన్నాడు? కుమారుడా, భయపడకు, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పాడు. దేవుడు మనిషిలో ఉన్నటువంటి రోగముతో చెప్పాడు కదా, ఈ రోగము నీలో ఉన్న పాపము ద్వారా సంక్రమించింది, కాబట్టి దానిని తీసివేయటానికి అధికారం నాకుంది. కాబట్టి ఈ రోజున నేను చెప్తున్నా, రోగమా, అతనిలో ఉన్న పాపమా అతనిని విడిచిపెట్టు అని ఎప్పుడైతే ఆ పాపముని గద్దించాడో, ఆ రోగాన్ని గద్దించాడో, యేసయ్య మాటకు ఆ రోగం లోబడిందండి. యేసయ్య మాటకు ఆ పాపము గడగడలాడి పోయిందండి. వెంటనే యేసయ్య మాట ఎప్పుడైతే వెడలయిందో వెంటనే ఆ పవర్కి ఆ రోగము, ఆ పాపము వెడలిపోయింది. నా ప్రియ దేవుని జనాంగమా, నీవు గుర్తించవలసింది ఏమిటో తెలుసా? యేసయ్యలో ఉన్న ఆ శక్తి, యేసయ్య మానవుడు కాదని, యేసయ్య దేవుడు అని, యేసయ్య మాటలో ఉన్న ఆ దైవత్వమును, ఆ శక్తిని నువ్వు గ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి?
నీవు లేచుట, నీవు కూర్చుండట ఆయనకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించు. యేసయ్య నీతోనే మాట్లాడాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ ధ్యానాంశములో మీరు నేర్చుకున్న విషయాలను అనేక మందికి వాటిని తెలియపరిచి, వారిని కూడా యేసయ్యలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించే వారిగా వారిని మార్చమని, ఇది మత మార్పిడి కాదని, ఇది మంచి మార్గమని, మంచి మార్గములోనికి అనేక మందిని తీసుకురావాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు కదా. ఆ పనిని నీవు చేయగలవా? చేయగలిగితే ఈ చిన్న ప్రార్థన నీవు చేయి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, సజీవుడా, మనుష్యుల పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయమున ప్రభువా, ఈ ధ్యానాంశమును విన్నటువంటి బిడ్డలందరిలో మీరు కార్యములు జరిగించమని, నైనా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మా తోటి వారిని, మా తోటి సహోదరుని పేద ఏ విధముగా మేము కొండెములు చెప్పి ఉన్నామో వాటన్నిటినీ ఈ రోజున మేము ఒప్పుకుంటూ, అయా నీవు మనిషి రూపిగా ఈ లోకములో జీవించినప్పుడు ఏ రీతిగా మీలో ఉన్న దైవత్వాన్ని వారు చూడలేని గుడ్డితనముగా ఉన్నారో, అయా ఈ రోజున కూడా నాయన నీ మాటలను చదివి నీలోనికి వచ్చినటువంటి వారు కూడా అయా నీలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించలేని వారిగా ఉన్నారు. అయా ఇదిగో ఎందరైతే ఇలాంటి తలంపులు హృదయంలో కలిగి ఉన్నారో, తమ తోటి వారి పట్ల చెడు ప్రభావమును నాయనా చెడ్డ తలంపులను కలిగి ఉన్నారు, చెడు అభిప్రాయాలను కలిగి ఉన్నారు, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఈ రోజునే వారు తమ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనమును, ఆ పాపమును తీసివేసుకొని పరిశుద్ధులుగా మారటకు ఇష్టపడుతూ ఉన్నారు నాయన. వారిని మీరు దృష్టించమని అడుగుచున్నాను. అయా నీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించే వారిగా, అయా వారి పాపములను ఒప్పుకొని అయా మీ యందు విశ్వాసం ఉంచే భాగ్యం అనుగ్రహించమని, రక్షింపబడినటువంటి వీరు అనేక మందిని ఈ రక్షణ మార్గంలోనికి నడిపించుటకు వారు కూడా నాయన నడుం బిగించేటట్లుగా సహాయం తెచ్చమని, ఈ సువార్త పనిలో అనేక మందిని అయా పాలిభాగస్తులుగా చేయమని, అయా ఈ ఉదయమున మేము చే పనులన్నిటి మీద నీ కనుదృష్టి ఉంచి నీవు మాకిచ్చిన ఈ మాటలను అయా మేము మా హృదయంలో భద్రం చేసుకొని వాటిని మరొక 10 మందికి అయ్యా నాయన మరి 50 మందికి 100 మందికి వాటిని పంచిపెట్టేటువంటి హృదయమును వారికి అనుగ్రహించమని, నీ సువార్త పనిలో అనేక మంది నాయన పాలు పంచుకునే కృపను అనుగ్రహించమని, ఈరోజు మేము చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మా ప్రయాణములను మా వాహనములను మీరు దీవించమని, అయా నీ దూతల కాపుదల అనుగ్రహించి ఈ దిన ప్రారంభము నుండి అంతము వరకు నీ కాపుదల నీ భద్రత అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.